జగన్ విసిరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి బంతి ప్రస్తుతం లోకేష్ కోర్టులో ఉంది. ఇప్పుడు దాన్ని కొట్టగలరా, ఆడగలరా, లేదంటే డ్రాప్ అవుతారా అన్నది తేల్చి చెప్పాల్సింది, చూపించాల్సినటువంటి బాధ్యత మొత్తం తెలుగుదేశం శ్రేణుల మీద పడింది. మొన్నటిదాకా సదావర్తి భూములకు సంబంధించినటువంటి వివాదంలో అసలు దాదాపుగా చెన్నైలో ఐటీ హబ్ పక్కనున్నటువంటి ఆ భూమి 700 నుంచి 1000 కోట్ల రూపాయల మధ్యలో వాల్యూ చేస్తుందంటే కనీసం దాంట్లో సగం లెక్కేసుకున్న 250-300 కోట్ల రూపాయలు వాల్యూ చేసేదాన్ని ఈజీగా ఇచ్చి అవతల పడేసినటువంటి ఉదంతంలో 22 కోట్లకి ఎలాంటి టెండర్లు బయటికి కనిపించకుండా కేవలం కొన్ని పత్రికల్లో అనుకూలంగా ఉన్నటువంటి చోట్ల మాత్రమే చిన్న చిన్న ప్రకటనలు వేయించేసుకుని సైలెంట్గా దాన్ని కాస్త కాపు కార్పొరేషన్ చైర్మన్కి ఇవ్వడం, అది లోకేషే తెర వెనక ఉండి నడిపించారు. ఎందుకంటే నెలలోపే ఫైల్ కదిలిపోవడం, ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ సో స్థలాలు ఇచ్చేద్దాము, వీటిని కాపాడలేము అని ఒక అధికారి లెటర్ రాస్తే ఆ అధికారి లెటర్ని వెంటనే స్పందించేసి వేలం వేసేసుకోమని 2 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కార్యాలయం క్లియరెన్స్ ఇచ్చేయడం, వెంటనే వేలం వేసేయడం, వేలంలో అమ్మేయడం కూడా జరిగిపోవడం అన్నటువంటిది దీని వెనకాల లోకేష్ పాత్ర ఉందన్నది నాడు చేసినటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ఆరోపణని తప్పుపడతా లేదు, ఇదంతా కూడా కావాలని చెప్పి హంబక్ చేస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వాస్తవానికి ఆ గుడికి వచ్చేటువంటి నిధులను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోంది. 10 పైసలు ఎక్కువ ఇస్తానన్నా సరే తీసుకోమన్నాడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పారు. బట్ చేతల్లో అయితే దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అది కాస్త ఇప్పుడు ఈ రోజున కోర్టు దాకా వెళ్ళడం, కోర్టు చివరికి మీరు 5 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తారా అంటే ఇస్తానని చెప్పి ఆ రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పినప్పుడు ఆయన తర్వాత బయటకు వచ్చాక మా దగ్గర వైట్ మనీ ఎక్కడి నుంచి ఉంటుంది, మిగతా వాళ్ళని అందరినీ సమీకరించుకుంటామంటే తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా ఎదురు అటాక్ చేశారు. అదిగో చూసారా ఏం జరుగుతుందో, ఇదంతా కూడా అబ్బూస్ తప్పించి ఏం లేదు, కేవలం పై మాటలకే పరిమితం అన్నది. ఇంకోటి లోకేష్ కూడా నాడు కామెంట్ చేశారు, ఇవాళ వైట్ మనీ తీసుకొచ్చి చూపెడితే వాళ్ళ మీద ఐటీ దాడులు జరుగుతాయి అని వార్నింగ్ ఇవ్వడం ద్వారా తను కూడా ఆ వివాదంలోకి ఎంటర్ అయ్యారు. ఇవ్వలేరు అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు. ఈవేళ కోర్టుకి 10 కోట్ల రూపాయలు నెల రోజుల్లోపు కట్టిస్తామని, ఆ తర్వాత మిగతాది 2 కిస్తీల్లో కట్టిస్తానన్నటువంటి మాట చెప్పడం ద్వారా ఆళ్ల రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు. ఆ ఆళ్ల రామకృష్ణారెడ్డి సక్సెస్ తర్వాత ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పాటుగా లోకేష్ దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక 5 కోట్ల రూపాయలు ఎక్కువకి చాలా క్యాజువల్గా వీళ్ళు ఏర్పాటు చేయగలుగుతున్నారు అంటే, అదే నిజంగా కనుక ఓపెన్ టెండర్లు పిలిస్తే దాదాపుగా 100 కోట్ల పైన వచ్చిందంటే అది ప్రజలకు వచ్చే ఆదాయం. అందులో తప్పు చేసింది అధికారి అయితే అధికారి మీద చర్య తీసుకోవాలి. కానీ ఆ చర్య తీసుకోకుండా వాళ్ళని కాపాడుకొస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా లేదా అన్నటువంటిది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీదనే ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.